సో మీరు చెప్పండి, అసలు ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏంటి? ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది డాక్టర్, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ కరోనా వైరస్ సిమ్టమ్స్ డాక్టర్, ఒకరి వైరస్ సోకిన వారు అంటే ఎన్ని రోజులలో చనిపోయే వరకు ఉంటాయి డాక్టర్? ఇది చనిపోవడం అనేది మనం డాక్టర్, ఇప్పుడు ఈ వైరస్కి వ్యాక్సిన్ మన దగ్గర ఉందా? ఈ వైరస్కి యాంటీవైరల్ మెడికేషన్స్ కానీ అంటే డాక్టర్, మీరు ఇందాక చెప్తున్నారు దీనికి ట్రీట్మెంట్ అనేది ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు అని, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు దీనికి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ? వ్యాక్సిన్స్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఈరోజు మనం కేర్ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు, కన్సల్టెంట్ ఫిజిషియన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే కరోనా వైరస్ అనేది చాలా పెద్దగా చాలా సీరియస్ ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్క దేశాలు భయపడుతున్నాయి. సో మీరు చెప్పండి, అసలు ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏంటి? ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ పేరు నావెల్ కరోనా వైరస్ 2019. సో ఇది December 31st ఇది చైనాలో అలర్ట్ చేశారు దీని గురించి. అయితే ఇది ఒక రెస్పిరేటరీ వైరస్. అంటే ఈ వైరస్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, శ్వాసకోశ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ కరోనా వైరస్ కొత్తది కాదు. ఇంతకుముందే మనం 2 ఎపిడమిక్స్ చూస్తున్నాము దీనివల్ల. ఒకటి 2002లో చైనాలో చూస్తున్నాము. తర్వాత మళ్ళీ అప్పుడు దాన్ని సార్స్ అన్నారు, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అన్నారు. తర్వాత మళ్ళీ 2012లో సౌదీ అరేబియాలో చూశారు. దాన్ని అప్పుడు మర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అన్నారు. సో ఇది ఈ 2 వైరస్లకి మొన్న కనుక్కున్న వైరస్కి సంబంధం లేదు. సో దే ఆర్ నాట్ సేమ్ వైరసెస్. ఇది అందుకని దీన్ని కొత్త వైరస్ అనమాట. బట్ ఇట్స్ బిలాంగ్స్ టు కరోనా విరిడే ఫ్యామిలీ, బట్ ఇట్స్ ఎ న్యూ వైరస్ జెనెటికలీ. సో ఈ కొత్త వైరస్ ఇది కూడా ఒక రెస్పిరేటరీ వైరస్. సో పాత వైరస్ లాగానే దీనివల్ల కూడా మనకి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇది కామన్ కోల్డ్ సిమ్టమ్స్ లాగా వస్తాయి. డాక్టర్, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ కరోనా వైరస్ సిమ్టమ్స్ దాదాపు ఒక కామన్ కోల్డ్, మన ఇన్ఫ్లుయెన్జా అంటాం కదా, ఫ్లూ జ్వరం లక్షణాలే ఉంటాయి. అంటే జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జలుబు, తుమ్ములు రావడము, గొంతు నొప్పి రావడము. సేమ్ మనకి మామూలుగా దీనికి స్పెసిఫిక్గా ఈ లక్షణాలు వల్ల కరోనా వైరస్ అని చెప్పడానికి నిర్దిష్టంగా ఏమీ ఉండవండి. ఒక ఇన్ఫ్లుయెన్జా కానీ కామన్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలే కరోనా వైరస్ కూడా ఉంటాయి. అయితే మనకు ఆ టెస్ట్ చేయడం వల్ల దానికి ఒక సంబంధిత డయాగ్నోస్టిక్ టెస్ట్ వల్ల మనం అది కరోనా వైరసా కాదా అనేది చెప్పగలుగుతాం అన్నమాట. ఉట్టి సిమ్టమ్స్ని బట్టి మనం అది కరోనా వైరస్ కాదని చెప్పడం కష్టం అన్నమాట. అంటే ఈ వైరస్ ఒకవేళ సోకిన వారికి ఎలాంటి లక్షణాలు ఇంకా సివియర్గా ఉంటాయి, కనిపిస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళ మీద ఎఫెక్ట్? ఈ జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళకి న్యూమోనియా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అవి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధించినవి అనమాట. అంటే నోస్, ఫ్యారింగ్స్, పైన శ్వాసకోశ వ్యవస్థలో మనకి అప్పర్ పార్ట్ ఉంటుంది, లోయర్ పార్ట్. అక్కడ నుంచి కిందికి వస్తుంది. సో లోయర్ పార్ట్ అంటే లంగ్స్ అనమాట. సో ఈ తీవ్రత ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ జబ్బు, ఈ వైరస్ అనేది లంగ్స్కి వ్యాపిస్తుంది అనమాట. ఈ లంగ్స్లో న్యూమోనియా అనే కాంప్లికేషన్ అనేది వస్తుందన్నమాట. న్యూమోనియా అంటే మామూలుగా లంగ్ అనేది ఒక ఏరేటెడ్ టిష్యూ. ఓకే, అందులో ఆక్సిజనేషన్ అనేది చాలా ఫ్రీగా జరుగుతుంటుంది అనమాట. ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ న్యూమోనియా అనే దాంట్లో లంగ్ గెట్స్ సాలిడిఫైడ్. లంగ్ అనేది గట్టిగా ఒక సాలిడ్ స్ట్రక్చర్ లాగా తయారవుతుంది అనమాట. సో దాంతో ఈ ఏరేషన్ అనేది సక్రమంగా జరగదు. సో బేసికలీ న్యూమోనియా అంటే ఒక ఆక్సిజనేషన్ ఫెయిల్యూర్ అనమాట. సో లంగ్ ప్రైమరీ డ్యూటీ ఏంటి? ఆక్సిజనేషన్. ఓకే, టేక్స్ ఎ గుడ్ ఎయిర్ అండ్ సెండ్స్ అవుట్ ద బ్యాడ్ ఎయిర్. సో ఈ ఆక్సిజనేషన్ ఫెయిల్యూర్ ఇన్ సింపుల్ టర్మ్స్ లంగ్ ఫెయిల్యూర్. లైక్ వీ హ్యావ్ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ లాగానే లంగ్స్ అనే ఆర్గన్ అనేది అది పనిచేయడం అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాంతో పేషెంట్స్కి శ్వాసలో ఇబ్బంది ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఆయాసపడుతుంటారు అనమాట. ఆయాస పడిపోవడము, బ్లడ్లో ఆక్సిజన్ మోతాదు పడిపోవడము,
ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో దీన్ని సీరియస్ కాంప్లికేషన్ నిమోనియా అంటారు అన్నమాట. డాక్టర్, ఒకవేళ వైరస్ సోకిన వారు అంటే ఎన్ని రోజులలో చనిపోయే వరకు ఉంటాయి డాక్టర్? ఇది చనిపోవడం అనేది మనం ట్రీట్మెంట్ చేసే దీన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎంత అగ్రెసివ్గా పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాము, ఎంత తొందరగా పేషెంట్స్ మన హాస్పిటల్కి ప్రజెంట్ చేస్తారు, డాక్టర్స్ దగ్గరికి వస్తారు, దాని మీద ఉంటుందన్నమాట. ఒకవేళ తొలి దశలో సిమ్టమ్స్ తక్కువగా ఉన్నప్పుడు బహుశా చాలామందికి ఈ సివియారిటీ అనేది అందరిలో ఒకేలాగా ఉండదండి. కొందరు పేషెంట్స్కి ఏమో మైల్డ్ సిమ్టమ్స్, నేను ఇందాక చెప్పాను కదా, కామన్ కోల్డ్ లైక్ సిమ్టమ్స్ వస్తాయి. పారాసిటమాల్ లాంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సిమ్టమ్ రిలీఫ్ కోసం వాడే మాత్రలు, జలుబు మాత్రలు, పారాసిటమాల్ టాబ్లెట్స్ వాడటం వల్ల అది ఒక 3-4 రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది మన హౌ అవర్ బాడీ ఫైట్స్ ద ఇన్ఫెక్షన్, మన బాడీలో ఉండే రోగనిరోధక శక్తిని బట్టి మన బాడీ ఆ ఇన్ఫెక్షన్కి ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ తగ్గకపోవడమా, తగ్గకుండా ఇంకా విషమించడమా అనేది జరుగుతుందన్నమాట. అంటే ఈ వైరస్ వల్ల చనిపోవడం వరకు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? సో ఇప్పుడు మనకి పాత స్టాటిస్టిక్స్ ప్రకారము అప్పుడు మనకి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్లో మోర్టాలిటీ రేట్ అంటే డెత్ రేట్ అనేది లైక్ 37%. సో అట్లాగే సార్స్ ఫస్ట్ 2002లో చైనాలో వచ్చినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 10% డెత్ రేట్. సో ఇప్పుడు మొన్న మొదటి 2 వారాల్లో తీసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారము ఒక 41 మంది ఐడెంటిఫైడ్లో 6 చనిపోయారు. అది 2 వారాల కింద మాట అనమాట. సో 6 out of 41 అంటే ఆల్మోస్ట్ అమౌంట్స్ టు 15% అనమాట. సో ఈ డెత్ రేట్ అనేది అరౌండ్ ఇట్ మే లింగర్ అరౌండ్ బిట్వీన్ 10 to 20% ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ ఇంకా తెలియదు మనకి, ఎందుకంటే మనకున్న స్టాటిస్టిక్స్లో ఇప్పుడున్న గణాంకాల ప్రకారము నేను చెప్పిన వివరాలు అనమాట. ఇక ముందు ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, దాంట్లో ఎంతమంది రికవర్ అవుతారు, దాని మీద మనకి ఫైనల్ ఇది స్టాటిస్టిక్స్ ఐడియా వస్తుందన్నమాట. అంటే డాక్టర్, ఈ వైరస్ అనేది జంతువుల ద్వారా వచ్చిందంటారా? సో దీన్ని జోనోటిక్ డిసీజ్ అంటారు. జోనోటిక్ అంటే జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధి అనమాట. సో 2002లో అది ఫస్ట్ అప్పుడు బ్యాట్స్ ద్వారా వస్తుంది అనుకున్నారు. సో బ్యాట్స్ నుంచి సమ్ టైప్ ఆఫ్ క్యాట్స్, అది కూడా ఒక మ్యామల్, అది కూడా క్యాట్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి, మళ్ళీ ఒకసారి హ్యూమన్ బీయింగ్స్ నుంచి హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అది వస్తుంది అనమాట. బట్ బేసికలీ అది జంతువుల నుంచి మనకు సంక్రమిస్తుంది అనమాట. ఇప్పుడు వుహాన్లో జరిగింది కూడా అది ఒక సీ ఫుడ్ మార్కెట్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారనమాట. అందులో ఆ జబ్బుతో ఆ సోకిన వాళ్ళు చాలామంది కూడా, అందులో ఎక్కువ మంది కూడా ఆ మార్కెట్కి పోయిన వాళ్ళలాగా గుర్తించారనమాట. సో బేసికలీ ఇట్స్ ఏ ఫ్రమ్ ఎనిమల్. సో ఒక్కొక్క ఎపిడమిక్లో ఒక్కొక్క యానిమల్ అది ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్లో అప్పుడు బ్యాట్స్ అనుకున్నారు, తర్వాత సమ్ పీపుల్ సెడ్ ఇట్ ఈస్ క్యామెల్స్. సో నౌ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ సీ ఫుడ్స్, అంటే స్నేక్స్ అండ్ అదర్ సీ రిలేటెడ్ ఫుడ్స్ అనమాట. సో దాని ద్వారా వస్తుంది. ఒకసారి వన్స్ ఒక హ్యూమన్ బీయింగ్కి వచ్చిన తర్వాత దెన్ సబ్సిక్వెంట్లీ మనిషి నుంచి మనిషికి వచ్చేస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఇది రెస్పిరేటరీ వైరస్ అని చెప్పాను కదా. సో ఈ వైరస్ అనేది మన రెస్పిరేటరీ సెక్రెషన్స్లో ఉంటుంది. సో దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ డ్రాప్లెట్స్ అనేవి, అది డ్రాప్లెట్ స్ప్రెడ్ అనమాట. ఆ డ్రాప్లెట్స్ అనేది పక్క వాళ్ళకి పోవడం జరుగుతుంది అనమాట. అదే మనం ట్రీట్మెంట్ ఎంత అగ్రెసివ్గా చేస్తున్నామనే దాని మీద అది జబ్బు రికవరీ అవుతుందా లేదని తెలుస్తుందండి. చెప్పాను కదా, మైల్డ్ సిమ్టమ్స్ యూజువలీ దే రికవర్. అయితే ఈ న్యూమోనియా వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఈ ఆక్సిజనేషన్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి ఐసీయూలో చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ముందుగా వాళ్ళ ఆక్సిజనేషన్ దీన్ని బట్టి, డెఫిషియన్సీని బట్టి నేసల్ ఆక్సిజన్ ఇస్తారు. ఒకవేళ దానికి స్పందించిన వాళ్ళకి, రెస్పాన్స్ రాని వాళ్ళకి వెంటిలేటర్ ద్వారా కూడా చికిత్స అందించాల్సి వస్తుంది అన్నమాట. సో కొందరికి వెంటిలేటర్ ద్వారా కూడా చికిత్స అందించినప్పటికి కూడా ఒకవేళ ఫలితం లేకపోతే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్, ఎక్మో అనేది ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ ట్రీటింగ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. అయితే అన్ని ఈ కేంద్రాల్లో ఉండదు అది. ఇట్స్ అవైలబుల్ ఓన్లీ వెరీ ఫ్యూ సెలెక్టెడ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. అంటే ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ ఆర్టిఫిషియలీ గివింగ్ oxygen to the patient without lung. It's an artificial lung kind of thing. Okay, it's an artificial lung. సో మీన్ వైల్ మనం అది ఇస్తుంటా కొద్దే ఒక 2-3 వారాల్లో పేషెంట్ తన ఊపిరితిత్తులు రికవరీ అయ్యే ఛాన్సెస్ అవుతాయి అన్నమాట. అంటే వీఆర్ గివింగ్ టైమ్ టు ద బాడీ టు రికవర్ అనమాట. సో ఈ లోపల మనం వీఆర్ గివింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ విన్ అండ్ ఆర్టిఫిషియల్. సో అంటే డాక్టర్, ఇప్పుడు ఈ వైరస్కి వ్యాక్సిన్ మన దగ్గర ఉందా? ఈ వైరస్కి యాంటీవైరల్ మెడికేషన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ లేవు.
సో ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ సపోర్టివ్ ట్రీట్మెంట్. ఓకే, సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే చెప్పాను కదా, ఆక్సిజన్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు గివ్ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ బై ఆల్ అడ్వాన్స్డ్ మీన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ పేషెంట్స్ వీ కెన్ లూజ్ ద పేషెంట్స్. సో ఆ పేషెంట్స్ రెస్పాండ్ అవ్వడం కాకపోవడం అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ ఇన్నేట్ రెస్పాన్స్, పేషెంట్స్ ఇమ్యునలాజికల్ స్టేటస్ దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఇందులో ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ వైరస్ అనేది ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ బ్యాక్టీరియా ఆర్ వైరస్ విల్ కాజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద ఆర్గన్. సో ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్డ్ ఇంజురీ ఏదైతే ఉంటుందో అది ఒక్కోసారి మన అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బాడీ రెస్పాన్స్ ఇన్ ఏ వెరీ విగరస్ ఫ్యాషన్. సో వాటిని ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అంటారనమాట. సో వాటిని సైటోకైన్స్ అంటాం అన్నమాట. ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అని, కీమోకైన్స్ అని అంటాం అనమాట. సో దట్ ఈస్ గుడ్ ఫర్ డిసీజ్ టు ఎన్ ఎక్స్టెంట్. ఒకవేళ ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది మనకి నార్మల్ కంటే బియాండ్ ఏ పాయింట్ ఇట్ విల్ కాజ్ హార్మ్ టు ద బాడీ, అదే హార్మ్ టు ద డ్యామేజ్ టు ద ఆర్గన్ అనమాట. సో ఈ జబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువగా తీవ్రంగా ఉంటుందన్నమాట. డాక్టర్, ఎక్కువగా ఈ వైరస్ వల్ల ఎవరు ప్రభావితం చెందుతారు? అంటే ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతారు డాక్టర్? ఎక్కువగా మామూలుగా యంగ్స్టర్స్, యంగ్ ఇండివిజువల్స్. అయితే ఈ సివియారిటీ అనేది ఒకవేళ మీకు ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటే సపోజ్ సంబడీ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ అనదర్ డిసీజ్, క్రానిక్ ఇల్నెస్, ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వాళ్ళకి ఈ జబ్బు ఎక్కువగా ఉధృతంగా వచ్చే అవకాశం. పిల్లల్లో ఎలా ఉంటుంది డాక్టర్? సో పిల్లల్లో కూడా అంటే మనకి ఇప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళంతా కూడా యావరేజ్ ఏజ్ గ్రూప్ ఈజ్ బిట్వీన్ 30 to 45. సో కాబట్టి పిల్లల్లో ఎలా ఉంటుంది, ఇంకా వేరే సబ్ పాపులేషన్స్ లైక్ ప్రెగ్నెంట్ విమెన్లో ఎలా ఉంటుంది, ఓల్డర్ ఇండివిజువల్స్లో ఎలా ఉంటుంది అనేది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ ఇన్ జనరల్ ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే ఒక ఆ జబ్బుతో పాటు అంటే మామూలుగా ఒక బేస్ లైన్ హెల్దీ కండిషన్లో ఉన్న యువకుల కంటే కూడా దాంతోపాటు వేరే వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ జబ్బు ఎక్కువగా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొందరికి ఇమ్యూనోసప్రెసెంట్ మెడికేషన్స్ వాడుతుంటారు, స్టీరాయిడ్స్ వాడుతుంటారు, కొందరు పోస్ట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఈ జబ్బు ఎక్కువ సీరియస్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే డాక్టర్, మన ఇండియాలో ఈ కేసెస్ ఏమైనా వచ్చాయంటారా? మీరు చూసారేమైనా? అంటే ఈ రోజు వరకు అయితే కన్ఫర్మ్డ్ కేసెస్ అయితే ఇంకా లేవండి. సో ఇక ముందు సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయి, వాటిని ఐసోలేషన్లో ఉంచారు. సో వైరాలజీ ల్యాబొరేటరీకి శాంపిల్స్ అన్నీ పంపించారు. సో ఆ రిపోర్ట్స్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్న టైంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారా? సో డెఫినెట్గా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అంతా ఉంది కాబట్టి వీ హ్యావ్ ఏ పొటెన్షియల్. మనకి ఇండియాలో వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి వీ షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. సో ఎట్ కమ్యూనిటీ లెవెల్ అండ్ ఎట్ ద గవర్నమెంట్ లెవెల్ అండ్ సొసైటీ లెవెల్. సో మనకి సర్వేలెన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆ జబ్బు లక్షణాలు కనబడిన వాళ్ళని వెంటనే ఐసోలేట్ చేయడము, త్వరగా రోగ నిర్ధారణ చేయడము, వాళ్ళకి త్వరితగతిన ట్రీట్మెంట్ అందించడము, ట్రీట్మెంట్ చేసే హెల్త్ కేర్ పర్సనల్కి కానీ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడము, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ పర్సనల్ దోస్ హు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నీ వాడటము, మాస్క్స్ వాడటము, సో బ్యారియర్ నర్సింగ్ అంటారు. సో వీటికి రెస్పిరేటరీ ప్రికాషన్స్, కాంటాక్ట్ ప్రికాషన్స్, యూజువల్గా హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వైరస్ అనేది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కావడానికి ముఖ్యంగా రెండు, ఒకటి డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే రెస్పిరేటరీ సెక్రెషన్స్ బయటకు వచ్చినప్పుడు పక్క వాళ్ళకి వస్తుంది, లేదా క్లోజ్ కాంటాక్ట్ పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని తాకినా కానీ, ఫోమైట్స్ బెడ్స్ కానీ వెంటిలేటర్ ఎక్విప్మెంట్ రూమ్లో ఉండే పరిసరం తాకినా కానీ లేదంటే ముట్టుకున్నా కానీ సో ఆ కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుందన్నమాట. సో వీళ్ళకి సేవ చేసేవాళ్ళు వెంటనే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేయడము, దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు టిష్యూ ఏదైనా పెట్టుకోవడము, లేదంటే కవర్ విత్ ఎల్బో, సో ఇలాంటివి చేయడము. సో అట్లాంటి పేషెంట్స్కి దూరంగా ఉండడము, ఐసోలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డాక్టర్ మీరు ఇందాక చెప్తున్నారు దీనికి ట్రీట్మెంట్ అనేది ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు అని, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు దీనికి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ? వ్యాక్సిన్స్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్.
ఇప్పుడు మనకి స్వైన్ ఫ్లూ వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరానికి మనకి వ్యాక్సిన్ వచ్చింది. సో ఇలాగే నౌ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద వ్యాక్సిన్స్. సో ఇట్ టేక్స్ క్వైట్ లాంగ్ టైం. సో ఓకే, సో అది మనకి ఇంత అని చెప్పలేము అది. సో అలాగే మెడిసిన్స్ వైజ్ కొన్ని కపుల్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ దేర్, కానీ దాని ఎఫికసీ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. సో ప్రస్తుతానికి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ లేనట్టే లెక్కండి. సో ఇట్ ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్. సో ద మెయిన్ థింగ్ ఈజ్ ఆక్సిజనేషన్ ఫెయిల్యూర్. సో వీ హ్యావ్ టు గివ్ adequate oxygen to the patients through various available methods, including advanced methods like mechanical ventilation, ECMO and all these things. అంటే నాన్ వెజ్ తినడం వల్ల కూడా వస్తుందని అంటున్నారు. సో నాన్ వెజ్ సీ ఫుడ్స్. సో ఇట్స్ బేసికలీ ద ఆరిజిన్ వాజ్ ఇన్ ద సీ ఫుడ్స్ ఇన్ వుహాన్. సో అవన్నీ ఐ థింక్ ఈ కాంటెక్స్లో బెటర్ అవాయిడ్. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు డాక్టర్? సో అంటే ఈ వైరస్ అనేది బేసికలీ రెస్పిరేటరీ వైరస్. అయితే ఈ వైరస్ సోకిన ప్రతి వాళ్ళకి ఈ సీరియస్గా రావాల్సిన అవసరం లేదండి, సీరియస్గా ఉండదు ఇది. సో ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ గెట్ కాంప్లికేషన్స్ లైక్ న్యూమోనియా, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఇది ఉంటుంది. సో ఆందోళన చెందకుండా దానికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాంటి జబ్బు లక్షణాలు ఉన్నవాళ్ళు వెంటనే హాస్పిటల్స్కి రిపోర్ట్ చేయడం కానీ, మెడికల్ ఫ్రెటర్నిటీకి రిపోర్ట్ చేయడము, తమంతట తామే వాలంటరీగా ఐసోలేట్ చేసుకోవడము. సో అలాంటి పేషెంట్స్ పబ్లిక్లో, సో ఓవర్ క్రౌడింగ్ ప్లేస్లకి దానికి వెళ్లకుండా ఐసోలేట్ చేసుకోవడము అది చేయాలి. సో పీపుల్ హు ఆర్ అటెండింగ్ ఆన్ దెమ్ దే షుడ్ ఫాలో స్ట్రిక్ట్ ఐసోలేషన్ ప్రికాషన్స్ అండ్ ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ హెల్త్ కేర్ పర్సనల్కి ముఖ్యంగా. సో ఇది ఎక్కువగా హెల్త్ కేర్ పర్సనల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పేషెంట్స్ కాబట్టి, వాళ్ళకి దే ఆర్ ఎట్ థ్రెట్. సో వాళ్ళు ఎక్కువగా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అది వాడటము, మాస్క్స్ అదంతా వాడటము, సో హ్యాండ్ వాషింగ్ అండ్ రెస్పిరేటరీ ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్లో వచ్చే కండిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో కొన్ని మా కోసం చెప్తారా? బ్రెయిన్లో వచ్చే కండిషన్స్ చాలా రకాలు ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ ఇన్ బ్రెయిన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీలో మేము యూజువల్గా 6 టైప్స్ ఆఫ్ డిసీజెస్గా క్లాసిఫై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజురీస్ ఆర్ ట్రామా, ట్యూమర్స్, అంటే బినైన్ ట్యూమర్స్ కావచ్చు, మ్యాలిగ్నెంట్ ఆర్ క్యాన్సరస్ ట్యూమర్స్ కావచ్చు, ఇన్ఫ్లమేటరీ ఆర్ ఇన్ఫెక్షన్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి. తర్వాత మెటబాలిక్ డిసార్డర్స్ అంటాం, మెటబాలిజంలో వచ్చే ప్రాబ్లమ్స్.